అన్నిట్లలో స్వేచ్ఛగా ఉండాలని చెప్పేసి ఆమె ఏది అనచి అంటే అణిగి మణిగి ఉండకూడదు, స్వేచ్ఛగా ఫ్రీగా ఆమె ఆ పేరు పెట్టినందుకు చాలా సంతోషిస్తుండే. 40 సంవత్సరాలు నా బిడ్డకి 40 సంవత్సరాలు తను మా దగ్గర పెరగలేదు. మేము పుట్టగానే మా కోడలు మా బిడ్డ దగ్గర 4 నెలల నుంచి తను అక్కడనే మేమిద్దరం ఉద్యమంలో ఉండేవాళ్ళము. తను ఇక్కడ మా కోడలు 4 నెలల నుంచి తనని పెంచింది తానే తల్లి. మేము ఆమెకు ఏమి చేయలేదండి. ఎప్పుడు నన్ను అట్లా ఎందుకు పెట్టారు మీరని మమ్మల్ని ఎప్పుడు ప్రశ్నించలేదండి. మమ్మల్ని ఎప్పుడు కూడా తిట్టలేదు. చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద పుస్తకాలు మాలపల్లి 7 తరాలు అమ్మ నవల 7వ తరగతిలోనే పెద్ద పెద్ద గ్రంథాలన్నీ ఇట్లా చదివేసి అది మేమే చదవలేము. ఎంత చదవరంటే చిన్న పసిపిల్ల నుంచి కూడా బాలమిత్ర చందమామలు ఈ బస్ ఎక్కి నుంచి అక్కడ దిగేసరికి చదివేస్తుండే. చదువు 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 చిన్న పిల్లప్పటి నుంచి కూడా కథలు రాస్తుండే. తను చాలా కథలు రాస్తుండే. తను రైటరు, తను పిహెచ్డి జర్నలిజంలో పిహెచ్డి చేసింది. తను రచయిత, తను స్పీకరు, తను వ్యాసాలు రాసింది. తను సామాజిక సమస్యల మీద తను వ్యాసాలు రాసింది, కవితలు రాసింది, పోయమ్స్ రాసింది. తను ఎక్కడ యూనివర్సిటీలో తన సెమినార్ అంటే ఎంతమంది విద్యార్థులు ఆమెకు ఎంత అభిమానము. ఆమె స్పీచ్ అంటే చాలా మందికి అభిమానము. ఎక్కడ మీటింగ్లు అయినా ఎంత బాగా మాట్లాడుతుందనేది గొప్ప స్పీకర్ అండి. ఆమెకు కౌన్సిలర్, అందరి సమస్యలకు పరిష్కారం చెప్పేది. అందరూ ఏం సమస్య ఎట్లా చేయాలి అనేటట్టు చాలా డీప్ గా ప్రతి చిన్న సమస్యలను చదివింది, జీవితాలను చదివింది, కష్టాలను చదివింది. ఇప్పుడు తను ఒక పోరాట యోధురాలుగా ఏ సమస్యనైనా ఎట్లా ఎదుర్కోవాలని తను చాలా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళినటువంటి ఒక మేధావి. 20 సంవత్సరాల తన జర్నలిస్టు జీవితం, 20 సంవత్సరాలు తన జర్నలిస్టు జీవితం. అది తను డిబేట్స్ చేసింది, తను ఇంటర్వ్యూస్ చేసింది, ఫీల్డ్ మీదకి వెళ్ళింది. అసలు అన్నిట్లలో ఏదైనా గానీ ఆమె అణిగి మణిగి ఉండే మెంటాలిటీ కాదు. తను ఏదైనా ఛాలెంజింగ్ గా తీసుకుంటది. ఏదైనా గానీ వాళ్ళకు సవాల్ విసురుతుంది. తను ఏదైనా సరే నేను ఇంతే ఉంటా అని అన్నది. ఎందుకు ఉండాలి అట్లా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుందండి. క్వశ్చన్ చేస్తుంది కాబట్టి ఎవరి దగ్గర కూడా నా ఆలోచనలకు భిన్నంగా ఉన్న వాళ్ళతో నేను ఉండలేను. ఛానళ్ళల్లో కూడా తను